Hi, good morning to everybody. Dear students, మనకు అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క డిఎస్సి రాయాలంటే ఖచ్చితంగా మన రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థులు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాల్సిన పరిస్థితి. మరి టెట్ పేపర్ 1 పేపర్ 2 అభ్యర్థులకు ఖచ్చితంగా అందులో ఈ యొక్క ఈవీఎస్ పేపర్ 1 పేపర్ 2 సోషల్ వాళ్ళకి హిస్టరీ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందులో ఈ యొక్క పేపర్ 1 పేపర్ 2 అభ్యర్థులకి అత్యంత కీలకమైనటువంటి టెట్ పర్పస్లో 8th క్లాస్ వరకు ప్రాథమికమైనటువంటి అంశాలను మనం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. మరి అందులో ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అత్యంత కీలకమైనటువంటి మీరు ప్రతి టాపిక్ మారినటువంటి అనుగుణంగా ఏపీలో మారినటువంటి టెక్స్ట్ బుక్స్ కానీ అలాగే మనకు తెలంగాణలో ఉన్నటువంటి టాపిక్స్ కానీ ఆయా సందర్భం వచ్చినప్పుడు అక్కడ నేను మెన్షన్ చేస్తుంటాను. మీరు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు అక్కడ గుర్తుంచుకొని క్లియర్గా నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ అత్యంత క్లియర్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి మరి విషయం ఏమిటి, ఎలా చదవాలి అనేది చూసుకుంటే పూర్తి స్థాయిలో పేపర్ 1 అభ్యర్థులు 4th to 8th క్లాస్ 8thలో ఉన్న అంశాలు అంటే 4th నుంచి 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదివి 4th నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి అంశాలు 9th 10thలో ఉంటే వాటిని చదవాలి. ఇక పేపర్ 2 అభ్యర్థులు 10th వరకు చదవాలి. సో పేపర్ 1 పర్పస్లో మనం అత్యంత కీలకమైనటువంటి 4th to 8th క్లాస్ అనేది చదువుతాం. 4thలో ఉన్న అంశాలు 5thలో ఉన్న అంశాలు 6th 7th 8thలో ఉంటాయి కాబట్టి మనం ప్రత్యేకంగా వాటిని డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం 6th 7th 8th అంశాలను చదువుకుంటూ ఈ 4th 5th తరగతిలో ఉన్న అంశాలను మనం స్పృశించుకుంటే సరిపోతుంది. సో మరి అలా 6th క్లాసులో మరి రెండు తెలుగు రాష్ట్రాలలో మనం చదవలసిన ఫస్ట్ టాపిక్ ఏమిటంటే ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు, ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవుని చరిత్ర. ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవుని చరిత్ర. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు అంటే ఇక్కడ చరిత్రకారులు ఏం చేశారు, ఈ యొక్క మనకు పూర్తి స్థాయిలో ఈ భూమిపై ఆవిర్భవించినటువంటి ఈ ఆది మానవుడి జీవిత చరిత్రను అధ్యయనం చేయడానికి ఈ యొక్క ఆ చరిత్రను పూర్తి స్థాయిలో పరిశీలించడానికి ఇక్కడ చరిత్రను 3 భాగాలుగా విభజించారు. ఆ 3 భాగాలు ఏమిటంటే పూర్వ చారిత్రక యుగం, సంధికాలపు యుగం, చారిత్రక యుగం. పూర్వ చారిత్రక యుగం, సంధికాలపు యుగం, చారిత్రక యుగం. ఈ 3 భాగాలలో చారిత్రక యుగాన్ని మొత్తం మళ్ళీ తిరిగి 3 భాగాలుగా విభజించారు. చారిత్రక యుగాన్ని 3 భాగాలుగా విభజించారు. ఏంటి ఆ 3 భాగాలు అంటే ప్రాచీన శిలాయుగం, అలాగే మధ్యశిలాయుగం, ప్రాచీన శిలాయుగం, మధ్యశిలాయుగం, అలాగే నవీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగం, మధ్యశిలాయుగం, నవీన శిలాయుగం. చారిత్రక యుగాన్ని 3 భాగాలుగా విభజించారు. ప్రాచీన శిలాయుగం, మధ్యశిలాయుగం, అలాగే నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ మనం చూడబోతున్నాం. ఈ మూడిటిలో ఇక్కడ ప్రాచీన శిలాయుగంలో మానవుని యొక్క ప్రధాన వృత్తి వేట, ఆహార సేకరణ. వేట, ఆహార సేకరణ. మధ్యశిలాయుగంలో ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి, జంతువుల మచ్చిక, అలాగే పశుపోషణ. జంతువుల మచ్చిక, పశుపోషణ. నవీన శిలాయుగంలో వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటుగా ఇక్కడ వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేశాడు. అంటే ఆహారాన్ని పండించడంతో పాటు ఆ ఆహారాన్ని ఉత్పత్తి చేసే స్థాయికి మానవుడు చేరుకున్నాడని అర్థం. సో మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క 3 యుగాలలో ప్రాచీన శిలాయుగంలో మానవుని యొక్క ఆది మానవుని యొక్క ప్రధాన వృత్తి అయిన వేట, ఆహార సేకరణ నుండి నవీన శిలాయుగంలో మానవుని యొక్క ప్రధాన వృత్తి అయిన
ఆహారాన్ని ఉత్పత్తి చేయడం వరకు మనం ఈ టాపిక్లో నేర్చుకోవాలని అర్థం. మిత్రులారా గమనించండి. అంటే ఇక్కడ ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవుని జీవిత చరిత్ర అంటే అర్థం ప్రాచీన శిలాయుగం నుండి నవీన శిలాయుగం వరకు జీవించిన 3 యుగాల్లో జీవించిన ఈ యొక్క ఆది మానవుడి యొక్క జీవన విధానం అన్నమాట. అయితే మనము క్లియర్గా ఒక్కొక్క శిలాయుగం గురించి డిస్కస్ చేసుకుంటూ ఆ యొక్క శిలాయుగాల్లో మానవుని యొక్క అభివృద్ధి ఏ విధంగా కొనసాగినదో మనం ఇక్కడ క్లియర్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది మిత్రులారా. మరి ఇక్కడ అత్యంత క్లియర్గా మనం ఇక్కడ చూడవలసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే ప్రాచీన శిలాయుగం. ఏమిటది? ప్రాచీన శిలాయుగం. మరి ఈ ప్రాచీన శిలాయుగం అనేది ఫస్ట్ మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం విడివిడిగా. కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారంగా మనం ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా మనం ఇక్కడ చూద్దాం. ప్రాచీన శిలాయుగంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మిత్రులారా మనకి అత్యంత క్లియర్గా మీరు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే బుక్లో ఇచ్చిన డేటా ప్రకారం 2.6 మిలియన్ సంవత్సరాల నుండి 2,60,60,000 సంవత్సరం నుండి ఇక్కడ మనకి 10,000 BC వరకు కొనసాగినటువంటిదే ఈ యొక్క ప్రాచీన శిలాయుగం. 2,60,000 నుండి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరం వరకు కొనసాగినటువంటి శిలాయుగాన్ని మనము ప్రాచీన శిలాయుగం అంటాము. కొత్త డేటా మనకు క్లియర్గా ఇచ్చాడు బుక్లో, కొద్ది జాగ్రత్తగా మీరు గమనించాలి. మరి ఈ ప్రాచీన శిలాయుగాన్ని మనం ఆంగ్లంలో ఏమంటామంటే పాలియోలిథిక్ ఏజ్ అంటాము. పాలియోలిథిక్ ఏజ్. పాలియో అంటే పాత, లిథిక్ అంటే శిల, ఏజ్ అంటే యుగం. పాలియో అంటే పాత, లిథిక్ అంటే శిల, ఏజ్ అంటే యుగం. పాలియోలిథిక్ ఏజ్ పాత రాతి శిలాయుగం అని చెప్పేసి అంటాం దీని ఆంగ్లంలో. మరి ఈ ప్రాచీన శిలాయుగం నాటి మానవుడి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది అంటే ప్రధానంగా జంతువులను వేటాడడం, ఆహారాన్ని సేకరించడం. జంతువులను వేటాడడం, ఆహారాన్ని సేకరించడం, సేకరించిన పచ్చి మాంసాన్ని అలాగే భుజించడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ ఎక్కువగా సంచార జీవనాన్ని కొనసాగించాడు. జంతువు నుంచి ఆవిర్భవించిన మానవుడు అదే జంతు లక్షణాలను, అదే జంతు జీవనాన్ని కొనసాగించాడు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నిత్యం ఆహారం కోసం, జంతువులను వేటాడడం కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఇలా నిత్యం సంచారం చేస్తూ సంచార జీవనాన్ని ఎక్కువగా కొనసాగించాడు. గుంపులు జీవనాన్ని ఎక్కువగా కొనసాగించాడు. అత్యంత కీలకమైనటువంటి తాను ఇలా సంచారం చేస్తున్న తన సంచార జీవనంలో భాగంగా తన శరీరం ఎక్కడైతే విశ్రాంతి కోరుకుంటుందో అప్పుడు ఈ యొక్క ప్రాచీన శిలాయుగ మానవుడు ఏం చేశాడయ్యా, చెట్ల తొర్రలు, అలాగే కొండ గుహలు, అలాగే బొరియలు. చాలా జాగ్రత్త చూడాలమ్మా స్కూల్ బుక్స్. చెట్ల తొర్రలు, కొండ గుహలు, బొరియల్లో ఎక్కువగా నివాసం అనేది ఉండడం జరిగింది. చెట్ల తొర్రలు, కొండ గుహలు, బొరియల్లో నివాసం ఉన్నాడు. అయితే ఈ యొక్క ఆది మానవుడు ప్రాచీన శిలాయుగంలో నివసించిన స్థావరాలంటే చెట్ల తొర్రలు, కొండ గుహలు, బొరియలు అనేటటువంటివి ప్రాథమికంగా తీసుకోవాలి. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ అంశాలలో, ఈ 3 స్థావరాలలో ఈ ఆది మానవుడు అంటే ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు ఎక్కువగా నివసించిన స్థావరం ఏమిటయ్యా అంటే కొండ గుహలు. ఏమిటయ్యా అంటే కొండ గుహలు. ముఖ్యంగా ఈ 3 స్థావరాల్లో నివసించాడు. కానీ ఈ 3 స్థావరాల్లో ఎక్కువగా నివసించింది మానవుడు ఎక్కడంటే కొండ గుహల్లో. మరి ఎందుకు కొండ గుహల్లోనే ఎక్కువ నివసించాడు? గుహల్లో, రాతి గుహల్లో ఎక్కువగా నివసించడానికి కారణం ఏంది అంటే క్రూర మృగాల నుండి తనను తాను రక్షించుకోవడానికి, సేకరించిన ఆహారాన్ని భద్రపరుచుకోవడానికి, నిల్వ ఉంచుకోవడానికి. మూడవది ఏంటిదంటే తాను తయారు చేసుకున్న రాతి పనిముట్లు, పురాతనమైన పెద్ద పెద్ద రాతి పనిముట్లను భద్రపరుచుకోవడానికి. ఈ 3 ప్రత్యేకమైన కారణాల వలన
ప్రాచీన శిలాయుగం నాటి ఆది మానవుడు కొండ గుహల్లో ఎక్కువగా నివసించడం అనేది జరిగింది. మరి ఉన్నాయా సార్ నేటికి నిదర్శనంగా అంటే, మనకు చరిత్రకారులు ఇచ్చిన డేటా ప్రకారంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భింబెత్కా గుహ అనేది దీనికి ఉదాహరణగా చెప్పవచ్చును. మధ్యప్రదేశ్లోని భింబెత్కా గుహను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చును మిత్రులారా. మరి మన ఆంధ్రదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్లో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు కొండ గుహల్లో ఎక్కువగా నివసించాడనడానికి ఉదాహరణ మనకు స్కూల్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాన్ని మీరు ఎలా చదవాలంటే, కర్నూలు జిల్లాలోని మోస్ట్ ఇంపార్టెంట్ బెలుం గుహలు. రేపు ఎగ్జామ్లో ఇస్తాడు, అది ఒక బొమ్మ అని మనం వదిలేస్తాం, కానీ పిక్చర్ని మనం క్వశ్చన్గా మార్చుకోవాలి. అది మన డిఎస్సి పర్పస్ టెక్నిక్, టెట్ అండ్ డిఎస్సి పర్పస్. కర్నూలు జిల్లాలో ఇచ్చినటువంటి బెలుం గుహలు దేనికి ఉదాహరణ అంటే, పురాతనమైన శిలాయుగానికి నిదర్శనం. ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు చెట్ల తొర్రలు బొరియల్లో కంటే కొండ గుహల్లో ఎక్కువగా నివసించడానికి ఆధారమైనటువంటి గుహగా మనము ఈ యొక్క కర్నూలు జిల్లాలోని బెలుం గుహను ఉదాహరణగా చెప్పవచ్చును. మరి నార్త్ ఇండియాలో చూసుకుంటే మధ్యప్రదేశ్లోని భింబెత్కా గుహను, ఈ రెండు కూడా ఓకేనా మిత్రులారా. మరి ఇక్కడ ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు ముఖ్యంగా ఈయన అత్యంత కీలకంగా వస్త్రధారణగా చెట్ల ఆకులను, అలాగే చెట్ల బెరడులను, అలాగే అత్యంత కీలకమైన జంతువుల యొక్క చర్మాన్ని, చెట్ల ఆకులను, చెట్ల యొక్క బెరడులను, జంతువుల యొక్క చర్మాన్ని ఈయన తన శరీరానికి రక్షణగా వస్త్రాల వరే ధరించడం జరిగింది. చెట్ల ఆకులను, బెరడులను, అలాగే చర్మాన్ని, జంతువుల చర్మాన్ని తన శరీరానికి వస్త్రాల వలె ధరించుకుంటూ సంచార జీవనాన్ని కొనసాగించుకుంటూ వేట ఆహార సేకరణ కోసమే తన ప్రధాన వృత్తిని చేసుకొని జీవనాన్ని కొనసాగించాడు. మరి ప్రధానమైన తన వృత్తిగా చెప్పబడ్డ ఈ జంతువులు వేటాడడం, ఆహారాన్ని సేకరించడం అనేటటువంటి ఏదైతే ఉన్నాయో, మరి అలా జంతువులు వేటాడడానికి, ఆహారాన్ని సేకరించడానికి ఆయన పెద్ద రాతి పనిముట్లను ఉపయోగించడం జరిగింది. ఏ రాతి పనిముట్లను? పెద్ద రాతి పనిముట్లను ఉపయోగించడం జరిగింది. పురాతనమైన పెద్ద రాతి పనిముట్లను ఉపయోగించడం అనేది జరిగింది. మరి ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు ఉపయోగించిన పురాతనమైన పెద్ద రాతి పనిముట్లు, పురాతనమైన పెద్ద రాతి పనిముట్లు అన్నాడంటే అది ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన రాతి పరికరాలను మీరు అర్థం చేసుకోవాలి. పురాతనమైన పెద్ద రాతి పరికరాలను ఈయన ఉపయోగించడం అనేది జరిగింది. మరి పురాతనమైన పెద్ద రాతి పరికరాలు బయలుపడిన ప్రాంతాలు చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ మిత్రులారా, అలాగే నార్త్ ఇండియాలో జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ అలాగే జార్ఖండ్, అలాగే ఇక్కడ మనకు ముఖ్యంగా మన ఏపీకి వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా ఏపీ తెలంగాణ ఇద్దరికి ఒకే టాపిక్, కాకపోతే ప్రాంతాలు మారుతాయి, అవి చెప్తాను, దాని ప్రకారం మీరు ప్రిపేర్ కండి. మరి జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ ఇది నార్త్ ఇండియాలో. మరి ఏపీలో ఎక్కడంటే నెల్లూరు జిల్లా, పొట్టి శ్రీరాములు జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో ఈ యొక్క కామకూర్ అనేటటువంటి ప్రాంతం ఉంది. ఈ కామకూర్ అనేటటువంటి ప్రాంతంలో చరిత్రకారులు పురాతనమైన పెద్ద రాతితో తయారు చేసిన గొడ్డలిని గుర్తించారు. నెల్లూరు జిల్లా ఇప్పుడు పొట్టి శ్రీరాములు జిల్లాగా పిలువబడుతుంది. ఈ యొక్క నెల్లూరు జిల్లాలోని కామకూరు ప్రాంతంలో పురాతనమైన అంటే ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు తయారు చేసుకున్న రాతి గొడ్డలిని ఇక్కడ చరిత్రకారులు గుర్తించారు. ఇది ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు తయారు చేసుకున్న గొడ్డలిగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి దీనితో పాటుగా ఈ యొక్క ఏపీతో పాటుగా మన యొక్క ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ బయలుపడ్డాయి? ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ఆనవాళ్ళు అంటే రాతి పరికరాలు ఏపీలో నెల్లూరు జిల్లా, మరి తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ బయలుపడ్డాయి అనేది చూసుకుంటే ఇక్కడ మనకు వరంగల్లోని ఎక్కల అనే ప్రాంతం,
అలాగే మనకు పెద్దపల్లి జిల్లాలో మనకు రామగుండం అనేది, అలాగే మనకు నల్గొండ జిల్లాలో మనకు ఇక్కడ ఏలేశ్వరం అనేది గుర్తుంచుకోవాలి. మనకి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటిది మనకు ఆదిలాబాద్ అనేటటువంటి, ఈ ఆదిలాబాదులో మనకు ఇక్కడ మీరు ఉట్నూరు అనేటటువంటి ప్రాంతాన్ని గుర్తుంచుకోవాలి. ఏమిటది? ఉట్నూరు అనేటటువంటి ప్రాంతం. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి నిజామాబాదులో ఇక్కడ మనకు ఆర్మూరు అనేటటువంటి ప్రాంతం, అలాగే ఇక్కడ బోధన్ అనేటటువంటి ప్రాంతం కూడా నిజామాబాద్ ఆర్మూర్. అలాగే మనకి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో మనకిక్కడ చెర్ల అనే ప్రాంతం, అలాగే మనకు క్లియర్గా మనకు కరీంనగర్ తర్వాత మనకిక్కడ మెదక్ ఇదివరకు ఇచ్చాడు. కొత్త డేటా ప్రకారం ఇక్కడ సంగారెడ్డి అంటే ఇక్కడ మంజీరా లోయ, సంగారెడ్డి అంటే మంజీరా లోయ. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వరంగల్లో ఎక్కల, పెద్దపల్లి రామగుండం, నల్లగొండ ఏలేశ్వరం, అలాగే ఆదిలాబాదులో మనకి ఇక్కడ ఉట్నూరు, అలాగే నిజామాబాదులో ఆర్మూరు బోధన్, అలాగే మనకు ఖమ్మం ఇదివరకు ఇచ్చాడు కొత్త డేటా ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, అలాగే అక్కడ వచ్చేసి మనకు ఇక్కడ చెర్ల, అలాగే ఇదివరకు మెదక్ ఇచ్చాడు. ఇప్పుడు సంగారెడ్డి కిందికి వెళ్ళింది. సంగారెడ్డిలో ఈ యొక్క మంజీరా లోయ ఇవన్నీ కూడా అత్యంత కీలకంగా. ఈ యొక్క 8వది మనకు నాగర్ కర్నూల్, ఈ నాగర్ కర్నూల్లో మనకు ఆమ్రాబాద్, ఇవన్నీ కూడా అత్యంత కీలకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాచీన శిలాయుగం నాటి ఆది మానవుడు తయారు చేసుకున్న పురాతనమైన రాతి పరికరాలు బయలుపడిన ప్రాంతాలన్నప్పుడు మీ మైండ్లో ఇవన్నీ రావాలి. వరంగల్, పెద్దపల్లి, నల్లగొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాద్రి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్. మరి ఇందులో ఎక్కువగా బయలుపడ్డది తెలంగాణ ప్రాంతంలో ఏమిటంటే నాగర్ కర్నూల్లోని ఆమ్రాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆమ్రాబాదులో ప్రాచీన శిలాయుగం నాటి రాతి పరికరాలు ఎక్కువగా బయలుపడినటువంటి ప్రాంతాలుగా వీటిని చెప్తాం. ఏపీలో అన్నప్పుడు పేపర్ 1, పేపర్ 2 అభ్యర్థులు మీ మైండ్లో తిరగవలసిన ఒకే ఒక్క ప్రశ్న, నెల్లూరు జిల్లాలోని కామకూరులో పురాతనమైన రాతి గొడ్డలి కథ మీ మైండ్లో పోవద్దు. డిఎస్సి పేపర్ 1 చదివే విధానం, పేపర్ 2 చదివే విధానం ఇలా డివైడ్ చేసుకొని చదవాలి. అప్పుడు మీకు క్లియర్గా సబ్జెక్ట్ మీకు సలాం కొడుతుంది. సో ఈ ప్రాంతాలు చూసినప్పుడేమో తెలంగాణలో ప్రాచీన శిలాయుగం అనగా పురాతనమైన పెద్ద రాతి పనిముట్లు తయారు చేయబడ్డ కాలం. ఆనాటి ఆది మానవుడు తయారు చేసిన రాతి పరికరాలు తెలంగాణలో బయటపడ్డ ప్రాంతాలంటే ఇవి. ఆంధ్రప్రదేశ్లో బయటపడ్డ ప్రాంతం అంటే నెల్లూరు జిల్లాలోని కామకూరులో ఏం బయటపడ్డది? పురాతనమైన రాతి గొడ్డలి. మరి ఇక్కడ ఈ తెలంగాణలో నాగర్ కర్నూల్, నల్లగొండ, ఏలేశ్వరం ఈ 2 ఇచ్చాడు. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆమ్రాబాదులో ఏం బయటపడ్డదయ్యా అంటే ఇక్కడ రాతి పలకల నుంచి తయారు చేసిన పనిముట్లు, బయటపడ్డ ప్రాంతం నాగర్ కర్నూల్లోని ఆమ్రాబాద్. టెక్స్ట్ బుక్లో డబ్బాలో ఉంటుంది చూడండి టేబుల్, అవేవి చెప్పకుండా పైపైన చెప్పి వెళ్ళిపోతారు అంతమంది మహానుభావులు. ఆ డబ్బాల్లో ఇచ్చిన దాన్ని దీనికి లింకప్ చేసుకొని చదవాలి. అదే మన టెక్నిక్. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆమ్రాబాదులో ప్రాచీన శిలాయుగం నాటి రాతి పరికరాలు బయటపడ్డాయి. కానీ ఏం బయటపడ్డాయి అని అడుగుతాడు. అప్పుడు మీ మైండ్లో రాతి పలకల నుంచి తయారు చేసిన పనిముట్లు. నెల్లూరు జిల్లాలోని కామకూరులో ప్రాచీన శిలాయుగం నాటి ఏ పరికరం బయటపడ్డది? అతి పురాతనమైన పెద్ద రాతి గొడ్డలి. అలాగే ప్రాచీన శిలాయుగం నాటి ఆది మానవుడు తయారు చేసుకున్న రాతి పరికరం నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరంలో ఏం బయటపడ్డది అంటాడు. అప్పుడు మీ మైండ్లో రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు అని రావాలి. రాతి నుంచి చెక్కిన బ్లేడ్స్ వంటి రాతి పరికరాలు బయటపడ్డ ప్రాంతం నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరం. రాతి పలకల నుంచి తయారు చేసిన పనిముట్లు నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆమ్రాబాద్. అతి పురాతనమైన పెద్ద రాతి గుడ్డలు బయటపడ్డ ప్రాంతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్న కామకూర్ ప్రాంతంలో బయటపడ్డ అతి పురాతనమైన రాతి గొడ్డలి మిత్రులారా. ఇవి చూసినప్పుడు మీ మైండ్లో రావాల్సింది ఇవన్నీ కూడా ప్రాచీన శిలాయుగం నాటి ఆది మానవుడు తయారు చేసుకొని ఉపయోగించి వేటాడినటువంటి పెద్ద పెద్ద రాతి పరికరాలు అనేది మీ మైండ్లో రావాలి. దట్స్ ఇట్. ఎంబడే ఒక్కసారి బుక్ మొత్తం తిప్పేయడం కాదు, ఆ బుక్లో ఉన్న మెయిన్ సారాంశం ఏమిటి అనేది. అదే టెక్నిక్, అదే డిఎస్సి టెక్నిక్. అది మీ మైండ్లో గ్రిప్ ఉంచుకుంటే బుక్ తిప్పేయాల్సిన అవసరం లేదు. ఓ ఇది ప్రాచీన శిలాయుగం, దట్స్ ఇట్. సో ఇదంతా కూడా మనకు ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు తన ప్రధాన వృత్తి అయిన వేటాడడం, ఆహారాన్ని సేకరించడం కోసం తయారు చేసుకున్న పెద్ద రాతి పరికరాలకు సంబంధించిన ప్రాంతాలు, బయటపడిన ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఏ పరికరాలు బయటపడ్డాయో దీన్ని అత్యంత క్లియర్గా మీరు నేర్చుకోవాలి. మరి నేటికి కూడా ఇదే ప్రాచీన శిలాయుగం నాటి ఆది మానవుడు కొనసాగించిన వేట ప్రధాన వృత్తిగా చేసుకునే ఆహార సేకరణ కోసం ఏ విధంగా అయితే తన ప్రధాన వృత్తిగా జీవనాన్ని కొనసాగించాడో, నేటికి మన ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన దట్టమైన అడవులుగా పేరుగాంచిన నల్లమల ఇది ఒకసారి క్వశ్చన్ అడిగాడు. నల్లమల అడవులు మహబూబ్ నగర్ మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం, మహబూబ్ నగర్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, ఈ రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న దట్టమైన అడవులుగా పేరుగాంచినవి నల్లమల అడవులండి. ఆ నల్లమల అడవుల్లో నేటికి ఏనాడో ప్రాచీన శిలాయుగం నాటి ఆది మానవుడు తన ప్రధాన వృత్తిగా చేసుకున్న వేట, ఆహార సేకరణని నేటికి కూడా ఆ అడవుల్లో నివసించేటటువంటి జాతులు రెండు ప్రధానంగా అదే వేటాడడం, ఆహారాన్ని సేకరించడం తమ ప్రధాన వృత్తిగా చేసుకొని జీవించడం జరుగుతుంది. మరి ఎవరు వాళ్ళు అన్నప్పుడు ఇక్కడ మీ మైండ్లో చెంచులు, యానాదులు అనాలి. చెంచులు, యానాదులు. ఈ చెంచులు, యానాదులు ఎవరయ్యా అంటే నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే ఆటవిక ఆదిమ గిరిజన తెగ ప్రజలు. వాళ్ళ ప్రధాన వృత్తి వేటాడడం, ఆహారాన్ని సేకరించడం. ఇది ఫస్ట్ చేసుకొని జీవించింది ఎవరంటే ఈనాడు ప్రాచీన శిలాయుగం నాటి ఆది మానవుడు. ఆ ఆది మానవుడు చేసుకున్న ప్రధాన వృత్తిని వీళ్ళు ప్రధాన వృత్తిగా చేసుకొని నేటికి జీవిస్తున్నారు. ఆ తెగలు ఎవరంటే మీ మైండ్లో చెంచులు, యానాదులు గుర్తు రావాలి. ఓకేనా? మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మన ఏపీలో మనకు అత్యంత క్లియర్గా వీళ్ళు రాతి పరికరాలు తయారు చేసుకున్నారు అంటున్నారు. రాతి పరికరాలు ఒక్కటేనా? లేదు మిత్రులారా. రాతి పరికరాలతో పాటుగా వీరు అత్యంత క్లియర్గా జంతువుల యొక్క ఎముకలతో తయారు చేసిన పనిముట్లను కూడా తయారు చేసుకున్నారని రావాలి. ఎస్పెషల్లీ ఏపీ స్టూడెంట్స్ ఈ మాట వినాలి. ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు పెద్ద పెద్ద రాళ్లతో రాతి పనిముట్లనే కాకుండా తాను వేటాడి ఆహారాన్ని సేకరించిన జంతువుల యొక్క ఎముకలతో కూడా రాతి పరికరాలు తయారు చేసుకున్నాడు. దీన్ని క్లియర్గా మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఏమిటి అన్నప్పుడు మీ మైండ్లో రావాల్సింది ఇక్కడ ఒకసారి చూడండి. కర్నూలు జిల్లా, ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా. కర్నూలు జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో బేతంచెర్ల, బనగానపల్లి, ఈ బనగానపల్లె, బేతంచెర్ల రెండు కూడా కర్నూలు డిస్టిక్కే. మరి కర్నూలు డిస్టిక్ సంబంధించిన ఇంకొక ప్రాంతం కూడా మీరు గుర్తుంచుకోవాలి. ముచ్చట్ల చింతలమాను గవి గుహ. ఒకటోది ఏం రాశాను ఫస్ట్ దాంట్లో? కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల, బనగానపల్లె పక్కకు పెట్టండి. రెండోది అదే కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల చింతలమాను గవి గుహ. ఏంటి ఇవి రెండు? క్లియర్గా టెక్స్ట్ బుక్లో మనకు టేబుల్ ఇచ్చాడు. దాన్ని ఎలా మీరు ఎలా గుర్తుంచుకోవాలి? ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు రాతి పరికరాలతో పాటు చనిపోయిన జంతువుల యొక్క ఎముకలతో కూడా పరికరాలు తయారు చేసుకున్నాడనడానికి నిదర్శనమే ఈ మూడు ప్రాంతాలు. మరి ఈ రెండింటిని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ప్రాచీన శిలాయుగం నాటి మానవుడు తయారు చేసుకున్న రాతి పరికరాలతో పాటు జంతువుల యొక్క ఎముకలతో తయారు చేసిన రాతి పరికరాలతో పాటు చనిపోయిన జంతువుల యొక్క ఎముకలతో తయారు చేసిన
పనిముట్లు మళ్ళీ చెప్తున్నాను వినండి, భారత ఉపఖండంలోనే మరెక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల బనగానపల్లెలో ఎక్కువ సంఖ్యలో బయటపడ్డాయి. ఏం బయటపడ్డాయి? రాతి పరికరాలతో పాటు జంతువుల యొక్క ఎముకలతో తయారు చేసిన పరికరాలు భారత ఉపఖండంలో ఎక్కడా లభించని విధంగా మన కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల బనగానపల్లె వద్ద ఉన్న పెద్ద పెద్ద గుహలలో లభించాయి. మరి ముచ్చట్ల చింతలమాను గవిగువ ఇది కూడా కర్నూలు జిల్లాలోని. ఇది చూసినప్పుడు మీకేం గుర్తు రావాలి అంటే కేవలం జంతువుల యొక్క ఎముకలతో తయారు చేసిన రాతి పరికరాలు, జంతువుల ఎముకలతో తయారు చేసిన రాతి పరికరాలు ఎక్కువగా బయలుపడిన ప్రాంతం ఏమిటంటే కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల చింతలమాను గవిగుహ. దట్స్ ఇట్. ఇదంతా కూడా డేటా ఏపీ తెలంగాణ అభ్యర్థులు ఇద్దరు కూడా సంయుక్తంగా నేను చెప్పిన దాని ప్రకారం ప్రాచీన శిలాయుగం అని చెప్పేసి రాసుకొని క్లియర్ చేసుకోవాలి. ఇది మనకు ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన సమాచారం. మరి నెక్స్ట్ మధ్య శిలాయుగం. రైట్ మిత్రులారా, మనకు ఫస్ట్ యూనిట్లో భాగంగా మనకు ప్రాచీన మధ్య నవీన శిలాయుగాల గురించి నేర్చుకుంటున్నాము. అందులో ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన సమాచారం అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మధ్య శిలాయుగం. మరి మధ్య శిలాయుగం మనకిచ్చిన డేటా ఏమిటి? టెక్స్ట్ బుక్లో ప్రకారంగా డేటా ఇక్కడ రాసుకోవాలి. మన ఏపీ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చిన డేటా 10,000 BC నుండి 8,000 BC వరకు. 10,000 BC నుండి 8,000 క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరం నుండి 8,000 సంవత్సరం వరకు కొనసాగిన శిలాయుగాన్ని మధ్య శిలాయుగం అంటాం. దీన్ని ఆంగ్లంలో మెజోలిథిక్ ఏజ్ అని చెప్పేసి పిలవడం జరిగింది. ఏమని పిలుస్తారు? మెజోలిథిక్ ఏజ్. మెజో అంటే మధ్య, లిథిక్ అంటే శిల, ఏజ్ అంటే కాలం. సో మెజోలిథిక్ ఏజ్ అంటే మధ్య శిలాయుగం. ఇది వర్ధిల్లినది క్రీస్తు పూర్వం 10,000 నుంచి 8,000 BC వరకు మిత్రులారా. మరి ఇక్కడ అత్యంత క్లియర్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి సమాచారం ఏమిటి అన్నప్పుడు క్లియర్గా మీరు ఇక్కడ వాతావరణ ఉష్ణోగ్రత ఇక్కడ గుర్తుంచుకోవాలి. +10 degrees సెంటీగ్రేడ్. మధ్య శిలాయుగంలో వాతావరణ ఉష్ణోగ్రత +10 degrees సెంటీగ్రేడ్ ఉంది. అంటే ప్రాచీన శిలాయుగంలో లేని వాతావరణంలో ఉష్ణోగ్రత మధ్య శిలాయుగంలో చోటు చేసుకుంది. మధ్య శిలాయుగంలో అనూహ్యమైనటువంటి మార్పులు సంభవించాయి. మధ్య శిలాయుగంలో అనూహ్యమైనటువంటి మార్పులు సంభవించాయి. ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీనివలన మానవుడిలో విజ్ఞానం పెరిగింది. అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు పరుగులు తీశాడు. అందుకనే ఇక్కడ ఒక్కొక్క అంశంలో అభివృద్ధి చెందుతూ రావడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ చోటు చేసుకున్న మానవుని యొక్క జీవన విధానంలో ప్రధానమైన మార్పులు ఏమిటంటే స్థిర జీవనం, నిప్పును కనిపెట్టడం, అలాగే వ్యవసాయం ప్రారంభించడం, జంతువుల మచ్చిక, వ్యవసాయం ప్రారంభించడం, జంతువుల మచ్చిక, అలాగే పశుపోషణకు సంబంధించిన ఆధారాలు, అలాగే అత్యంత క్లియర్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే రాతి పరికరాలలో మార్పు, అలాగే చిత్రలేఖనం. ఇవన్నీ కూడా మధ్య శిలాయుగం అని చదివినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సినవి. స్థిర జీవనం, నిప్పు, వ్యవసాయం, జంతువుల మచ్చిక, పశుపోషణ, రాతి పరికరాలు, చిత్రలేఖనం. ఫస్ట్ స్థిర జీవనం. ప్రాచీన శిలాయుగంలో మానవుడు అజ్ఞానంతో ఉన్నాడు కాబట్టి జంతు జీవనాన్ని కొనసాగించాడు. అందుకునే ఆహారం కోసం, జంతువులు వేటాడడం కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచార జీవనాన్ని కొనసాగించాడు. కానీ మధ్య శిలాయుగం నాటి మానవుడు వాతావరణంలో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగి అనూహ్యమైన మార్పులు సంభవించడంతో మానవుల్లో శారీరకమైన మార్పులతో పాటు మానసికమైన మార్పులు కూడా కలిగి ఒక తెలివి కలిగినటువంటి మానవుడిగా తయారయ్యాడు. అందుకనే ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క అభివృద్ధిని సాధించుకుంటూ రావడం అనేది జరిగింది. అందులో ప్రధానం
ఈ యొక్క తన జీవన విధానంలో మొదటి మార్పు. సంచార జీవనాన్ని వదిలిపెట్టి ఒక స్థిరమైన ప్రాంతంలో చెక్క లేదా కొయ్య మట్టి వంటి వాటితో, రాళ్ళ వంటి వాటితో పూర్తిగా ఒక స్థిరమైన ప్రదేశంలో ఇతడు నివాసాలను ఏర్పాటు చేసుకొని జీవనాన్ని కొనసాగించడం అనేది జరిగింది. అంతేకాదు ఈ యొక్క మధ్యశిలాయుగం నాటి మానవుడు ఈ యొక్క పలుగురాళ్ళు నుండి రాపిడి చేసి నిప్పును కనుక్కున్నాడు. పలుగురాళ్ళ మధ్య రాపిడి వలన మొట్టమొదటిసారిగా ఈ మధ్యశిలాయుగం నాటి మానవుడు కనుక్కున్నది ఏమిటయ్యా అంటే ఇక్కడ ముఖ్యంగా నిప్పు. ఏమిటంటే నిప్పు. మరి అత్యంత క్లియర్గా ఈ నిప్పును దేనికోసం ఉపయోగించాడు అంటే జంతువులను, వేటాడిన జంతువులను పచ్చి మాంసం కాకుండా కాల్చుకొని తినడానికి, 2 తాను నివసించే నివాస స్థావరాలలో వెలుతురు కోసం, కాంతి కోసం, 3 క్రూర మృగాలను భయపెట్టడానికి, వాటి నుండి తాను రక్షింపబడడానికి ఈ మధ్యశిలాయుగంలో కనుగొనబడిన నిప్పుని ఆ కాలం నాటి మానవుడు ఉపయోగించడం అనేది జరిగింది. ఈ కాలంలోనే వ్యవసాయాన్ని ప్రారంభించాడు తొలిసారిగా మానవుడు. దాదాపు 12,000 సంవత్సరాల పూర్వమే ఈ యొక్క ఆది మానవుడు అనేటటువంటి వాడు వ్యవసాయాన్ని చేయడం ప్రారంభించాడని, వ్యవసాయం ద్వారా వివిధ రకాల పంటలను పండించడం నేర్చుకున్నాడని చరిత్రకారులు వారికి దొరికిన ఆధారాల ప్రకారం వివరించడం అనేది జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలను చరిత్రకారులు ఈ ప్రాంతాలలో గుర్తించారు. 9,000 బీసీ, 5,000 బీసీ, 4,000 టు 5,000 బీసీ. సో ఈ 3 సంవత్సరాల్లో ప్రధానంగా బెలుచిస్తాన్, 5,000 సంవత్సరం బీహార్, అలాగే 4,000 నుంచి 5,000 కాశ్మీర్. నేటి పాకిస్తాన్ దేశంలోని బెలుచిస్తాన్లో క్రీస్తుపూర్వం 9,000 సంవత్సరం నాటికే మానవుడు వ్యవసాయం చేసి పంటలు పండించాడు అనడానికి నిదర్శనంగా ఆధారాలు లభ్యమయ్యాయి. క్రీస్తుపూర్వం 5,000 సంవత్సరం నాటికి బీహారు ప్రాంతంలో వ్యవసాయం చేసిన ఆనవాళ్లు లభించాయి. 4,000 నుంచి 5,000 బీసీ నాటికి కాశ్మీర్ ప్రాంతంలో వ్యవసాయం చేసిన ఆనవాళ్లు లభించాయి. సో ఇక్కడ 5,000 బీసీలో, ఇక్కడ చూడండి 5,000 బీసీలో ఇది కాశ్మీర్ సార్, ఇది బీహార్, 5,000 బీసీలో కాశ్మీర్, 4,000 నుంచి 5,000 బీసీ బీహార్. ఈ ప్రాంతాలలో మానవుడు అత్యంత ముఖ్యంగా కీలకంగా వివిధ రకాల పంటలను పండించడం నేర్చుకున్నాడని చరిత్రకారులు వారికి దొరికిన ఆధారాల ప్రకారం చెప్పడం జరిగింది. మరి ఇందులో భాగంగానే మధ్యశిలాయుగం నాటి మానవుడు ఎద్దులు, గాడిదలను ఉపయోగించి భూమిని దున్ని, అంటే పొలాన్ని దున్ని, వివిధ రకాల నాగలితో, ఎద్దులను గాడిదలను ఉపయోగించి నాగలితో పొలాన్ని దున్ని ఆ నాటి మానవుడు వివిధ రకాల పంటలు పండించడం నేర్చుకున్నాడు. అందులో ప్రధానంగా వరి, బార్లీ, గోధుమలు, వీటితో పాటుగా వరి, బార్లీ, గోధుమలతో పాటుగా పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు లాంటి ముఖ్యమైనటువంటి పంటల్ని పండించడం నేర్చుకున్నాడు ఈ యొక్క మధ్యశిలాయుగం నాటి మానవుడు. పండించిన పంటలను సరుకులు రవాణా చేయడానికి ఎడ్ల బండలు తయారు చేసుకున్నాడు. ఆ ఎడ్ల బండిని లాగడానికి ఎద్దులను, గాడిదల్ని ఉపయోగించుకున్నాడు సరుకులు రవాణా చేయడానికి. అత్యంత ఆలోచనపరుడుగా, తెలివిగల్ల మానవుడిగా ఎదిగాడు ఈ మధ్యశిలాయుగం నాటి మానవుడు. మరి ఇక్కడ ఇదే కాలంలో జంతువులను మచ్చిక చేసుకున్నాడని మధ్యశిలాయుగం నాటి మానవుడు. అందులో కుక్క, అలాగే గొర్రెలు, కోడులు, మేకలు, పందులు, అలాగే ఏనుగులు లాంటివి అన్నీ కూడా ఆయనకు తెలిసిన జంతువులు. వీటన్నిటిని కూడా మచ్చిక చేసుకున్నాడు. ఇందులో కొన్నిటిని అప్పుడప్పుడు ఆహారంగా, మాంసంగా తీసుకునేటటువంటి వాడని, మరి ఇందులో ఎక్కువగా కుక్క అనే జంతువును మచ్చిక చేసుకున్నాడని మధ్యశిలాయుగంలో. నిజంగానే మధ్యశిలాయుగం నాటి మానవుడు జంతువులు మచ్చిక చేసుకున్నాడు అనడానికి నిదర్శనంగా ఆనవాళ్లను చరిత్రకారులు మనకు దక్కన్ పీఠభూమిలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటక, దక్కన్ పీఠభూమిలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులు వంటి ప్రాంతాలలో
ఈ పురావస్తు చరిత్రకారులు జంతువులను మచ్చిక చేసుకున్నటువంటి ఆధారాలను గుర్తించడం అనేది జరిగింది. జంతువులను మచ్చిక చేసుకున్నటువంటి ఆధారాలను గుర్తించడం జరిగింది. ఎక్కడ అంటే దక్కన్ పీఠభూమిలో, తెలంగాణ రాష్ట్రం, ఏపీ అలాగే కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులలో జంతువులను మచ్చిక చేసుకున్నటువంటి ఆధారాలను చరిత్రకారులు గుర్తించారు. ఎక్కువ మచ్చిక చేసుకున్న జంతువు ఈ కాలంలో ఏమిటంటే కుక్క. మధ్యశిలాయుగ నాటి మానవుడు అన్ని రకాల జంతువులు మచ్చిక చేసుకున్నాడు. మరి ఎక్కువగా మచ్చిక చేసుకోబడిన జంతువు ఏమిటంటే ఇక్కడ మీరు క్లియర్గా కుక్క అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి పశుపోషణ, మరి ఈ పశుపోషణకు సంబంధించిన సమాచారం ఏమిటయ్యా అంటే చరిత్రకారులు మధ్యశిలాయుగంలో పశుపోషణ ప్రారంభమై 5000 BC నాటికి పూర్తి స్థాయి అభివృద్ధి చెందిందని 5000 BC నాటికి పూర్తి స్థాయి అభివృద్ధి చెందిందని మన చరిత్రకారులు క్లియర్గా పేర్కొన్నారు. మధ్యశిలాయుగంలో పశుపోషణ ప్రారంభమై 5000 BC నాటికి ఈ పశుపోషణ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది అని చరిత్రకారులు గుర్తించారు. వేటి ద్వారా, ఏ ఆధారాల ప్రకారం అంటే మిత్రులారా ఇది గుర్తుంచుకోవాలి, బూడిద దిబ్బలు. పశుపోషణకు సంబంధించిన ఆధారాలను చరిత్రకారులు ఎక్కడ గుర్తించారు అంటే బూడిద దిబ్బల ద్వారా. ఏంటి ఈ బూడిద దిబ్బలు అంటే మధ్యశిలాయుగం నాటి మానవులు ఈ పశువులను అలాగే మేకలు, గొర్రెలను ఒక చోట ఫెన్సింగ్ వేసి అక్కడ నిలవరించేవాళ్ళు. కొట్టంలాగా, పశువుల కొట్టంలాగా వాళ్ళు ఒక ఫెన్సింగ్ లాగా వేసి ఒక ఫెన్సింగ్ లాంటిది ఒకటి తయారు చేసుకొని అందులో పశువులను అలాగే మేకలను, గొర్రెలను అందులో ఉంచేవారు. ఆ యొక్క పశువులు కానీ గొర్రెలు, మేకల యొక్క మల విసర్జక పదార్థాలను అంటే ఆ పేడ, పశువుల పేడని, మేకల, గొర్రెల యొక్క ఏదైతే మల విసర్జక పదార్థం ఉంటుందో వాటిని ఈ యొక్క రోజువారీగా ఎత్తిపోసి ఒక చోట కుప్పల్లాగా వేసేది, దిబ్బల్లాగా. అదే ఎరువుల దిబ్బ అంటాం మనం. ఆ కుప్ప అయిన తర్వాత ఆ ఎరువుల దిబ్బను ఏం చేసేవాళ్ళంటే ఆనాటి ప్రజలు తాము సామూహిక ఉత్సవ కార్యక్రమాలు జరుపుకునేటప్పుడు తమ ఆనందాన్ని వ్యక్తపరచుకోవడానికి సామూహికంగా అందరూ కలిసి ఆ ఉత్సవ కార్యక్రమాలను ఆనందంగా జరుపుకోవడానికి ఆ పశువుల పేడ దిబ్బకు నిప్పును అంటించి ఆ వెలుగును సృష్టించుకొని ఆ వెలుగు చుట్టూ వాళ్ళు పూర్తి ఆనందంగా నృత్యం చేస్తూ సంబరాలను జరుపుకోవడం జరిగేదట. అలా అత్యంత కీలకంగా వాళ్ళు మధ్యశిలాయుగం నాటి మానవుడు సామూహిక ఉత్సవ కార్యక్రమాలు జరుపుకునేటప్పుడు ఆ పశువుల పేడగా వేయబడ్డ ఆ దిబ్బ, ఎండిపోయిన దిబ్బకు నిప్పును వెలిగించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఆనందాన్ని వ్యక్తపరచుకోవడం జరిగేది. అలా నిప్పును వెలిగించి ఆ కాలిపోయిన ఆ దిబ్బలే బూడిద దిబ్బలుగా నేటికి శిథిలమై చరిత్రకారులకు దొరకడం జరిగింది. అటువంటి బూడిద దిబ్బలే పూర్తి స్థాయిలో ఈ యొక్క మధ్యశిలాయుగంలో పశుపోషణ ప్రారంభమై 5000 BC నాటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది అని చెప్పేందుకు సాక్ష్యాధారంగా నిలవడం అనేది జరిగింది మిత్రులారా. మరి ఇక్కడ బూడిద దిబ్బలు ఎక్కడ బయటపడ్డాయ్యా అంటే అత్యంత కీలకంగా మన ఏపీలో చూసుకుంటే కర్నూల్ అలాగే అనంతపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బూడిద దిబ్బలు ఎక్కడ బయటపడ్డాయంటే కర్నూలు జిల్లాలో మరియు అనంతపురం జిల్లాలోని ఎస్పెషల్లీ పాల్వాయి ప్రాంతంలో ఎక్కువగా ఈ బూడిద దిబ్బలు అనేటటువంటివి బయటపడడం జరిగింది. అనంతపురం జిల్లాలోని పాల్వాయి ప్రాంతంలో ఎక్కువగా ఈ బూడిద దిబ్బలు అనేటటువంటివి బయటపడడం అనేది జరిగింది. ఇక్కడ అత్యంత కీలకంగా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మరి అత్యంత క్లియర్గా మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అత్యంత క్లియర్గా మీరు ఇక్కడ గుర్తించాల్సింది తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలో ఇదివరకు, ఇప్పుడు ఇది మనకు ప్రత్యేకంగా జిల్లా అయింది. సో నాగర్ కర్నూల్, సో పాత డేటా ప్రకారం మహబూబ్ నగర్లో ఈ యొక్క బూడిద దిబ్బలు అనేవి ఎక్కువగా బయలుపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో
అనంతపురంలో పాల్వాయిలో బయటపడ్డాయి. కానీ ఎక్కువ సంఖ్యలో ఆంధ్రప్రదేశ్లో బూడిద దిబ్బలు ఎక్కడ బయటపడ్డాయి అన్నప్పుడు మాత్రం అనంతపురం జిల్లాలోని పాల్వాయి అనేటటువంటి ప్రాంతం, అనంతపురం జిల్లాలోని పాల్వాయి అనేటటువంటి ప్రాంతం మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ రాతి పరికరాలు. మరి మధ్యశిలాయుగం నాటి మానవుడు పూర్తి స్థాయిలో ఈ రాతి పరికరాలు అనేటటువంటివి ఇక్కడ తెలివి పెరిగింది కాబట్టి చాలా చిన్నవిగా తయారు చేసుకున్నాడు. ఎలా? త్రిభుజాకారం, చతుర్భుజాకారం, అర్ధచంద్రాకారం, త్రిభుజాకారం, చతుర్భుజాకారం, అర్ధచంద్రాకారం వంటి కొలతలతో, త్రిభుజాకారం, చతుర్భుజాకారం, అర్ధచంద్రాకారం వంటి కొలతలతో కూడిన ఈ యొక్క రాతి పరికరాలను అతి చిన్నవిగా చేసుకొని ఉపయోగించుకొని వాడడం అనేది జరిగింది. అందుకనే ఈ మధ్యశిలాయుగం నాటి మానవుడు తయారు చేసుకున్న పరికరాలు అతి చిన్నవిగా లేదా సూక్ష్మంగా ఉండడం వలన ఈ మధ్యశిలాయుగానికి చరిత్రకారులు పెట్టిన పేరు సూక్ష్మరాతి శిలాయుగం. మధ్యశిలాయుగానికి చరిత్రకారులు పెట్టిన పేరు సూక్ష్మరాతి శిలాయుగం. ఏం పేరు? సూక్ష్మరాతి శిలాయుగం. ఎందుకంటే రాతి పరికరాలు అతి చిన్నవిగా తయారు చేసుకొని ఉపయోగించడం వలన. మరి ఇక్కడ ఈ మధ్యశిలాయుగానికి సంబంధించిన ఈ సూక్ష్మరాతి పరికరాలు, మధ్యశిలాయుగానికి సంబంధించిన ఈ సూక్ష్మరాతి పరికరాలు బయలుపడిన ప్రాంతాలు ఎక్కడ అంటే మనకు మధ్యప్రదేశ్లోని నంద్రా, రెండు తమిళనాడులోని ఇక్కడ గుడియం గుహలు, తమిళనాడులోని గుడియం గుహలు, మూడు ఆదిలాబాదు జిల్లాలోని గన్పూర్. ఈ మూడు మనకు ఏపీ తెలంగాణ అభ్యర్థులు ఇద్దరు కూడా గుర్తుంచుకోవాల్సినవి. మధ్యశిలాయుగానికి సంబంధించిన మానవుడు తయారు చేసుకున్న అతి సూక్ష్మమైన రాతి పరికరాలు బయటపడ్డ ప్రాంతాలు మధ్యప్రదేశ్లోని నంద్ర, తమిళనాడులోని గుడియం గుహలు, ఆదిలాబాద్ జిల్లాలోని గణపూరి. ఈ మూడు ప్రాంతాల్లో బయటపడ్డవి ఏమిటంటే సూక్ష్మరాతి పరికరాలు అనేటటువంటివి ఎక్కువగా బయటపడడం అనేది జరిగింది. ఏ పరికరాలు? సూక్ష్మరాతి పరికరాలు బయటపడ్డ ప్రాంతాలు అన్నప్పుడు ఏపీ తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు ఈ మూడు ప్రాంతాలను మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చిత్రలేఖనం. మరి ఈ చిత్రలేఖనం అనేటటువంటిది ఏ విధంగా కొనసాగింది? మధ్యశిలాయుగం నాటి మానవుడు ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు వానికి సంపాదించి పెట్టింది ఈ యొక్క మధ్యశిలాయుగంలో ప్రారంభమైనటువంటి ఏమిటయ్యా అంటే చిత్రలేఖనం. ఏమిటంటే చిత్రలేఖనం. మరి ఈ చిత్రలేఖనానికి వాడు రాతి స్థావరాలను ఉపయోగించుకున్నాడు, అంటే గుహలను ఉపయోగించుకున్నాడు. మధ్యశిలాయుగం నాటి మానవుడు చిత్రలేఖనాన్ని, పెయింటింగ్, తాను నివసించే గుహలలోని గోడలపై, అంటే రాతి స్థావరాలలో గోడలపై ఈ చిత్రలేఖనాన్ని వేశాడు. అంటే తాను ఆనాడు చూసిన మనుషుల చిత్రాలను, జంతువుల చిత్రాలను, గణితానికి సంబంధించిన రేఖాగణిత చిహ్నాలు, జంతువులు వేటాడుతున్న దృశ్యాలు, ఆహారాన్ని సేకరిస్తున్న దృశ్యాలు, తేనె పట్టు నుంచి తేనెను సేకరిస్తున్న దృశ్యాలు, పోరాడుతున్న సన్నివేశాలు, ముఖ్యమైన ఎలుగుబంటి, మొసళ్ళు, జింక, దుప్పి, మేక, తాబేలు, సీతాకోక చిలుక, గద్ద, రాబందులు, కొంగ, సరీసృపాలు, ఇలా మొత్తం ఓవరాల్గా ముఖ్యమైన పక్షులు, జంతువులు, సరీసృపాలు, క్షీరదాలు, మనుష్యులు, రేఖాగణితానికి సంబంధించిన గుర్తులు, వేటాడుతున్న దృశ్యాలు, పోరాడుతున్న సన్నివేశాలు, తేనెను సేకరిస్తున్న దృశ్యాలు, సీతాకోక చిలుకలు లాంటివి, వీటన్నిటికి సంబంధించినటువంటి చిత్ర దృశ్యాలను ఈ యొక్క తాను నివసించే గోడలపై ఈ యొక్క పెయింటింగ్స్ రూపంలో మధ్యశిలాయుగం నాటి మానవుడు వేయడం అనేది జరిగింది. మరి వేయడానికి ఆయన తాను తయారు చేసుకున్న రాతి పరికరాలను ఉపయోగించాడు. గుహలలోని గోడలపై ఇప్పుడు నేను చెప్పిన వివిధ రకాల బొమ్మలను అక్కడ చెక్కడం అనేది జరిగింది. బొమ్మలను చెక్కి ఏం చేశాడు?
ఆ బొమ్మలకు వివిధ రకాల రంగులను అద్దాడు, వివిధ రకాల రంగులని. అందులో మనకు పూర్తి స్థాయిలో ఏమిటంటే ఎరుపు తెలుపు రంగురాళ్ళను ఉపయోగించాడు. ఎరుపు తెలుపు రంగురాళ్ళను ఉపయోగించాడు. ఎరుపు తెలుపు ఏమిటివి అంటే స్టియటైట్ అనే రంగురాళ్ళు. స్టియటైట్ అంటే మెత్తని భాగం కలిగిన రంగురాయి అని అర్థం. స్టియటైట్ రాయి అంటే మెత్తని భాగం కలిగిన రంగురాయి అని అర్థం. ఆ స్టియటైట్ అని పిలువబడే ఎరుపు తెలుపు రంగురాళ్ళను తీసుకొచ్చి వాటిని పిండిగా చేసి గరుకు భాగాన్ని తీసివేసి అందులో చనిపోయిన జంతువుల కొవ్వును నీటిని కలిపి దానిని చిక్కని రంగుగా మార్చి వెదురు కుంచెలు తయారు చేసుకొని వాటినే బ్రష్లాగా వెదురు కుంచెలను బ్రష్లాగా చేసుకొని ఈ యొక్క ఎరుపు తెలుపు రంగులతో చేసిన ఈ యొక్క మిశ్రమ రంగుని ఈ యొక్క గుహలలోని గోడలపై తాను చెక్కిన చిత్రాలకు రంగులని అద్దడం జరిగింది మిత్రులారా, రంగులని అద్దడం జరిగింది. అలా రంగును తయారు చేసుకొని వాడు చిత్రాలకు రంగును అద్దాడు. మరి ఇలాంటి చిత్రలేఖనానికి సంబంధించిన ఆధారాలను చరిత్రకారులు ఎక్కడ గుర్తించారు? మధ్యప్రదేశ్లోని భింబెత్కా గుహలో. దీనికే ఈ భింబెత్కా గుహకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో ప్రపంచ వారసత్వ సాంస్కృతిక సంపదగా చోటు కల్పించింది భింబెత్కా గుహకు. ఈ భింబెత్కా గుహలో మధ్యశిలాయుగం నాటి మానవుడు వేసిన చిత్రలేఖనానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కువ సంఖ్యలో లభ్యం కావడం జరిగింది. తర్వాత మనకు ఏపీలో చూసుకుంటే కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు ఊదాపల్లె, చింతకుంట, రేణిగుంట, వెంబ కండింగ్ర, అలాగే బూదగని, అలాగే మనకు సింగరాయకొండ లాంటి మనకు ముఖ్యమైనటువంటి ప్రాంతాలు. ఊదాపల్లి, చింతకుంట, రేణిగుంట, వెంబ కండింగ్ర, బూదగని, సింగరాయకొండ. ఇప్పుడు ఇవన్నీ రాసిన ఏంటి అంటే ఇక్కడ ఏపీలో మధ్యశిలాయుగం నాటి మానవుడికి సంబంధించిన రాతి చిత్ర కళా స్థావరాలు అంటే చిత్రలేఖనం కొలువైయున్న గుహలు, రాతి చిత్ర కళా స్థావరాలు బయటపడిన ప్రాంతాల్లో ముఖ్యమైనవి ఏపీలో ఊదాపల్లి, చింతకుంట, రేణిగుంట, వెంబ కండింగ్ర, బూదగని, సింగరాయకొండ అనేటటువంటి ప్రాంతాలు. మరి ఇందులో ఈ చింతకుంట అనే దాన్ని మనకు క్లియర్గా బుక్లో ఇచ్చాడు. ఇది నేటి కడప డిస్టిక్లో అంటే వైఎస్ఆర్ జిల్లాలో ఇదే చింతకుంట అనే గ్రామం ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం. ఈ చింతకుంట అనేది ఏ మండలంలో ఉందంటే ముద్దనూరు మండలంలో ఉంది. నేటి వైఎస్ఆర్ జిల్లా, పాత కడప జిల్లాలో కొత్తగా వైఎస్ఆర్ జిల్లాలోని ముద్దనూరు మండలంలో ఉన్న చింతకుంట అనేటటువంటి ప్రాంతంలో చరిత్రకారులు మొత్తం 10 రాతి చిత్ర కళా స్థావరాలను గుర్తించారు. 10 రాతి చిత్ర కళా స్థావరాలు. ఏ ప్రాంతంలో? చింతకుంట ప్రాంతంలో. ఈ 10 రాతి చిత్ర కళా స్థావరాలలో ఎన్ని వందల చిత్రలేఖనాలను గుర్తించారు? 200 చిత్రలేఖనాలను గుర్తించారు. ఎన్ని వందల చిత్రలేఖనాలు? 200 చిత్రలేఖనాలను గుర్తించారు. ఈ 200 చిత్రలేఖనాల్లో 190 చిత్రలేఖనాలకు ఎరుపు రంగును, 10 చిత్రలేఖనాలకు తెలుపు రంగును ఉపయోగించడం జరిగింది. చాలా జాగ్రత్తగా చూడాలి. చింతకుంట ప్రాంతంలో ఎన్ని రాతి చిత్ర కళా స్థావరాలు అంటే ఎన్ని చిత్రలేఖన సంపదలు కొలువై ఉన్న గుహలు గుర్తించారు? 10 రాతి గుహలు గుర్తించారు. ఈ 10 రాతి గుహలలో ఎన్ని వందల చిత్రలేఖనాలు గుర్తించారు? 200 చిత్రలేఖనాలు. ఈ 200 చిత్రలేఖనాలలో 190 చిత్రలేఖనాలకు ఎరుపు రంగును ఉపయోగిస్తే 10 చిత్రలేఖనాలకు తెలుపు రంగును ఉపయోగించారట. మరి ఈ 190 చిత్రలేఖనాల్లో ఒక గుహలో ఒకేసారి
ఒకే రంగుతో ఒక జంతువు చిత్రించబడింది. ఒక జంతువు ఒకే రంగుతో ఒక్కసారి మాత్రమే ఒక గుహలో చిత్రించబడింది. వివిధ రకాల జంతువులు ముఖ్యంగా 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు చిత్రీకరించబడితే ముఖ్యమైనటువంటి ఒక జంతువు ఒక గుహలో ఒకసారి మాత్రమే ఒక రంగుతో చిత్రీకరించబడింది. ఆ యొక్క జంతువు ఏమిటయ్యా అంటే మోపురం కలిగిన ఎద్దు. ఈ మోపురం కలిగిన ఎద్దు 190 చిత్రలేఖనాల్లో ఒక చిత్రలేఖనాన్ని చరిత్రకారులు గుర్తించారు. అది ఒకే ఒక గుహలో ఒక జంతువు ఒక రంగుతో ఒకసారి మాత్రమే చిత్రీకరించబడింది. మిగతా జంతువులు, పక్షులు ఇవి 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు చిత్రీకరించబడితే మోపురం కలిగిన ఎద్దు ఒక గుహలో ఒకసారి ఒక రంగుతో మాత్రమే చిత్రీకరించబడిందంట. దాన్నే ప్రస్తుతం ఆ మోపురం కలిగిన ఎద్దు చిత్రం కలిగిన గుహ ఏదైతే ఉందో దాన్ని ఎద్దుల ఆవుల గుండు అని స్థానికంగా ప్రజలు పిలుస్తున్నారట. ఎద్దుల ఆవుల గుండు అని స్థానికులు పిలుస్తున్నారట. ఇది మనకు అత్యంత కీలకమైనటువంటి ఏపీలో చిత్రలేఖనం అన్నప్పుడు ఇది మనం గుర్తుంచుకోవాలి. మరి తెలంగాణ ప్రాంతంలో మరి ఈ యొక్క చిత్రలేఖనానికి సంబంధించిన మరి ఆనవాళ్ళు ఎక్కడ బయటపడ్డాయి అనే దానికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ ఎక్కడ బయటపడ్డాయి అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ చిత్రలేఖనంలో ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ ఒకసారి చూద్దాం. మనకు వరంగల్, సో పాండవుల గుట్ట, అలాగే రెండోది నల్లగొండలో జూపల్లి, అలాగే మూడోది ఇక్కడ మనకు కరీంనగర్లో ఇక్కడ బోడిగపల్లి, అలాగే మనకు రేగొండ, ఇక్కడ పెద్దపల్లిలో రామగుండం, నిజామాబాద్లో రేకొండ, ఆర్మూర్, బోధన్, అలాగే మనకు అత్యంత క్లియర్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మనకు ఆదిలాబాదులో ఆసిఫాబాద్, అలాగే మనకు ఖమ్మంలో రామచంద్రాపురం, రంగారెడ్డిలో కోకాపేట్ అనేటటువంటిది ఇక్కడ అత్యంత క్లియర్గా గుర్తుంచుకోవాలి. మెదక్లో ఎడ్తనూర్ వర్గల్. ఇది మిత్రులారా తెలంగాణ అభ్యర్థులు మీరు గుర్తుంచుకోవాల్సినవి. మధ్యశిలాయుగం నాటి మానవుడు తయారు చేసుకున్న ఈ యొక్క చిత్రలేఖనానికి సంబంధించిన రాతి స్థావరాలు బయటపడిన ప్రాంతాలు అన్నప్పుడు వరంగల్లోని పాండవుల గుట్ట, నల్లగొండలోని జూపల్లి, కరీంనగర్లోని బోడిగపల్లి, రేగొండ, పెద్దపల్లి జిల్లాలో రామగుండం, నిజామాబాదులో రేకొండ, ఆర్మూర్, బోధన్, ఆదిలాబాదులోని ఆసిఫాబాద్, ఖమ్మంలో రామచంద్రాపురంలో నీలాద్రి గుట్ట దగ్గర ఉన్న గుహ, అలాగే రంగారెడ్డి జిల్లాలో కోకాపేట్, మెదక్ జిల్లాలో ఎడ్తనూర్, అలాగే వర్గల్ అనేటటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో మధ్యశిలాయుగం నాటి మానవుడు వేసిన చిత్రలేఖనానికి సంబంధించిన రాతి చిత్రకళా స్థావరాలు బయటపడిన ప్రాంతాలు. ఇందులో ఎక్కువ సంఖ్యలో బయటపడ్డది ఎక్కడంటే తెలంగాణలో వరంగల్ జిల్లాలోని తిరుమలగిరి గ్రామంలో ఉన్న పాండవుల గుట్ట వద్ద ఉన్న గుహలలోని గోడలపై. వరంగల్ జిల్లాలోని తిరుమలగిరి గ్రామంలో తిరుమలగిరి ప్రాంతం వద్ద ఉన్న పాండవుల గుట్ట వద్ద ఉన్న గుహలలోని గోడలపై ఎక్కువ సంఖ్యలో ఆనాటి చిత్రలేఖనాన్ని ఎక్కువగా వీరు గుర్తించడం జరిగింది. ఇది మనకు మధ్యశిలాయుగం నుండి ప్రారంభమై తెలంగాణలో కాకతీయులు లేదా పద్మనాయక రాజుల వరకు కూడా ఇది అత్యంత వైభవంగా కొనసాగింది. మధ్యశిలాయుగం నాటి ఈ రాతి చిత్రకళ ప్రపంచపరంగా మన భారతదేశానికి అత్యంత
పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది, గుర్తింపును తెచ్చిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి ముఖ్యమైనటువంటి చిత్రకళగా దీన్ని చెప్తాము. ఓకేనా? ఇవన్నీ కూడా ఏమిటంటే మనకు రాతి చిత్రకళా స్థావరాలు అన్నప్పుడు ఏపీ వైజ్ అది, మనకు తెలంగాణ వైజు ఇది మీకు క్లియర్గా గుర్తు అనేది రావాలి. మరి దీని తర్వాత నెక్స్ట్ ఏమిటనేది చూద్దాం. సో ఇక్కడ మనకు అత్యంత క్లియర్గా మనకు నెక్స్ట్ది నవీన శిలాయుగం. నవీన శిలాయుగము 8000 బీసీ నుండి 3000 బీసీ వరకు కొనసాగింది. మన కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారం 8000 బీసీ నుండి 3000 బీసీ వరకు కొనసాగింది నవీన శిలాయుగం. మరి ఈ నవీన శిలాయుగాన్ని ఆంగ్లంలో నియోలిథిక్ ఏజ్ అని చెప్పేసి పిలుస్తారు. నియోలిథిక్ ఏజ్. నియో అంటే నవీన, లిథిక్ అంటే శిల, ఏజ్ అంటే కాలం. నియో అంటే నవీన, లిథిక్ అంటే శిల, ఏజ్ అంటే కాలం. మరి నియోలిథిక్ ఏజ్లో మరి ఇక్కడ మానవుడు పూర్తి స్థాయి అభివృద్ధి చెందాడు. ఇక్కడ ఆహారాన్ని సేకరించే స్థాయి నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నాడు. పూర్తి స్థాయి అభివృద్ధిని సాధించాడు. ఇక్కడ కుమ్మరి చక్రాన్ని కనుక్కొన్నాడు. కుమ్మరి చక్రాన్ని కనుక్కొని పెద్ద పెద్ద కుండలు, రోజువారీ మట్టి పాత్రలు తయారు చేసుకున్నాడు. వాటిని కాల్చి ఉపయోగించడం నేర్చుకున్నాడు. వ్యవసాయం, ముఖ్యంగా వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచాడు. అందులో భాగంగా పత్తి పంటను ప్రపంచానికి పండించి పరిచయం చేశాడు. ఈ నవీన శిలాయుగ మానవుడు వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచాడు. తాను పండించిన పంటలను పూర్తిగా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి తనకు కొరతగా ఉన్న వస్తువులను దిగుమతి చేసుకునేవాడు. అందులో ప్రధానంగా ఇతడు ఈజిప్టు కానీ, ఇరాకు కానీ, ఇరాను కానీ, గ్రీకు వంటి దేశాలతో పడవల సహాయంతో సముద్రాల మీద వీడు సరుకులను రవాణా చేసి, వీడు పూర్తి స్థాయిలో నాణ్యాలు లేవు కాబట్టి ఆ దేశాలతో బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి విధానం ద్వారా ఇతడు విదేశీ వ్యాపార సంబంధాలను కొనసాగించడం అనేది జరిగింది వస్తు మార్పిడి విధానం ద్వారా. మరి ఇక్కడ అత్యంత క్లియర్గా మరి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏమిటయ్యా అంటే, ఈ నవీన శిలాయుగ మానవుడు కూడా ఈ యొక్క రాతి పరికరాలు తయారు చేసుకున్నాడు. సూక్ష్మరాతి పరికరాలే ఇక్కడ కూడా వాడాడు. మరి ఈ సూక్ష్మరాతి పరికరాలు ఎక్కడ బయటపడ్డాయి అయ్యా అంటే మహారాష్ట్రలోని నెవేసా, అలాగే మహబూబ్ నగర్ జిల్లాలోని షేరుపల్లి. మహారాష్ట్రలోని నెవేసా, అలాగే మహబూబ్ నగర్ జిల్లాలోని షేరుపల్లిలో ఇవి ఎక్కువగా బయటపడ్డాయి. మహారాష్ట్రలోని నెవేసా, మహబూబ్ నగర్ జిల్లాలోని షేరుపల్లిలో ఇవి ఎక్కువగా బయటపడడం అనేది జరిగింది. ఏమిటంటే నవీన శిలాయుగం నాటి మానవుడు తయారు చేసుకున్న సూక్ష్మరాతి పరికరాలు మధ్య శిలాయుగంలో ఉన్నాయి. అదే సూక్ష్మరాతి పరికరాలను నవీన శిలాయుగ మానవుడు కూడా ఇక్కడ క్లియర్గా గుర్తించడం అనేది జరిగింది. సో మహారాష్ట్రలో, నార్త్ ఇండియాలో మహారాష్ట్రలోని నెవేసా, అలాగే మహబూబ్ నగర్ జిల్లాలోని షేరుపల్లిలో. మరి ఇక్కడ అత్యంత క్లియర్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, ఈ యొక్క నవీన శిలాయుగానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ నవీన శిలాయుగానికి సంబంధించిన శిథిల అవశేషాలు ముఖ్యంగా మనకి ఎక్కడ బయటపడ్డాయి? మరి నవీన శిలాయుగానికి సంబంధించిన శిథిల అవశేషాలు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ బయటపడ్డాయి అంటే రాతి పరికరాలు నెవేసా, మహబూబ్ నగర్లోని షేరుపల్లి. టోటల్ నవీన శిలాయుగం నాటి ఆధారాలు బయటపడ్డ ప్రాంతాలు తెలంగాణలో అన్నప్పుడు వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, అలాగే సిద్దిపేట, అలాగే జనగాం, అలాగే మహబూబ్ నగర్, అలాగే కరీంనగర్, అలాగే ఆదిలాబాద్. సో ఇక్కడ వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, సిద్దిపేట, జనగాం,
మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇవన్నీ కూడా ఏమిటి అంటే తెలంగాణ ప్రాంతంలో నవీన శిలాయుగానికి సంబంధించిన మానవుడికి సంబంధించిన శిథిల అవశేషాలు ఆధారాలు బయటపడ్డ ప్రాంతాలు మన డేటా ప్రకారం ఇవి మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి ముఖ్యంగా ఇందులో భాగంగానే వరంగల్లోని పోలకొండ ప్రాంతంలో జరిపిన త్రవ్వకాలలో, వరంగల్ జిల్లాలోని పోలకొండ ప్రాంతంలో జరిపిన త్రవ్వకాలలో భాగంగా ఈ యొక్క వీళ్ళు గుర్తించింది ఇక్కడ ఆనాటి రాతిపార, అలాగే రాతి కొడవలి, అలాగే కాల్చిన మట్టి, అలాగే చేతితో తయారు చేసిన కుండలు, ధాన్యాన్ని నిల్వ ఉంచే పాత్రలు. సో వరంగల్ జిల్లాలోని పోలకొండలో పురావస్తు చరిత్రకారులు జరిపిన త్రవ్వకాలలో రాతిపార, రాతి కొడవలి, కాల్చిన మట్టి, అలాగే చేతితో తయారు చేసిన కుండలు, ధాన్యాన్ని నిల్వ ఉంచే పాత్రలు ఇవన్నీ కూడా పోలకొండ ప్రాంతంలో పురావస్తు చరిత్రకారులు గుర్తించారు. మరి దీన్ని బట్టి ఇక్కడ 3300 సంవత్సరాల పూర్వమే 3300 సంవత్సరాల పూర్వమే మానవుడు నివసించినట్లు, పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసుకున్నట్లు, పశుపోషణ చేసుకున్నట్లు, కుమ్మరి చక్రం ద్వారా కుండలు తయారు చేసుకున్నట్లుగా 3300 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఈ యొక్క జనాభా నివసించిందని, వివిధ రకాల వృత్తులు అనుసరించారని క్లియర్గా ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది. ఇదంతా కూడా మీరు ఓవరాల్గా నవీన శిలాయుగం అన్నప్పుడు ఈ యొక్క డేటా గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ వరకు మనకు క్లియర్గా మనమంతా కూడా క్లారిటీగా 3 శిలాయుగాల మాదిరిగా చదువుకోవాలి. మరి ఇక్కడ తెలంగాణ ప్రాంత అభ్యర్థులకి, మనకు ఏపీ అభ్యర్థులకు మనకు మరొక అంశం ఉంది ఇక్కడ నేర్చుకోవాల్సింది. రాక్షస గూళ్ళు పురాతన కాలం నాటి పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించబడిన సమాధులను, పురాతన కాలం నాటి పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించబడ్డ సమాధులను ఈ యొక్క రాక్షస గూళ్ళు అంటారు. పురాతన కాలం నాటి పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించబడ్డ సమాధులను రాక్షస గూళ్ళు అని చెప్పేసి అంటారు. ఈ రాక్షస గూళ్ళను ఒక వరుస క్రమ పద్ధతుల్లో పేర్చి నిర్మించడం జరిగింది. కొన్నిటిని భూమి లోపల చూడవచ్చును, కొన్నిటిని భూమి పైన చూడవచ్చును. ఈ యొక్క రాక్షస గూళ్ళు అనేటటువంటి సమాధులు, రాక్షస గూళ్ళు అనేటటువంటి నిర్మాణాలను కొన్నిటిని భూమిపైన, కొన్నిటిని భూమి లోపల, కొన్నేమో వృత్తాకార మార్గంలో నిర్మించి వాటి మీద వృత్తాకార మార్గంలో రాళ్లను పేర్చి నిర్మిస్తే, కొన్నిటి మీద ఈ యొక్క సమాధుల పైన ఒక పొడవాటి నిలువైన రాయిని బాతేవారు. దాన్ని చరిత్రకారులు గుర్తించారు. కొన్ని సమాధులు ఇలా, ఇది సమాధి అనుకోండి, ఇది మనిషి ఇక్కడ ఖననం చేయబడ్డాడు, ఇలా వృత్తాకార మార్గంలో రాళ్లను పేర్చేవారు. కొన్నిటికేమో ఇది మనిషి ఖననం చేయబడ్డ ప్రాంతం, ఇలా ఈ ప్రాంతంలో ఒక పొడవైన నిలువైన రాయిని, ఇదేమో వృత్తాకార మార్గం, ఇది నిలువైన మార్గం. సో కొన్ని సందర్భాలలో రాక్షస గూళ్ళు ఇలా బయటపడ్డాయి, కొన్ని సందర్భాల్లో పొడవైన నిలువాటి రాయిని ఆ మనిషి ఖననం చేయబడ్డ ప్రాంతం దగ్గర ఇలా బాతడం జరిగింది స్ట్రైట్గా. ఎందుకు చరిత్రకారులు బయటపడ్డాక గుర్తించింది ఏమిటంటే, ఇలా పెట్టడానికి కారణం ఏంది అంటే, ఒక మనిషి ఇక్కడ ఖననం చేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడని తెలియచెప్పడానికి. మరి ఈ రాక్షస గూళ్ళు నిర్మించే పద్ధతి 3000 సంవత్సరాల పూర్వమే ప్రారంభమైందని చరిత్రకారులు గుర్తించారు. ముఖ్యంగా దక్కన్ ప్రాంతంలో, కాశ్మీరులో, ఈశాన్య భారతదేశం, దక్కన్ ప్రాంతంలో, కాశ్మీరులో, ఈశాన్య భారతదేశంలో 3000 సంవత్సరాల పూర్వమే ఈ రాక్షస గూళ్ళను నిర్మించే సాంప్రదాయం ప్రారంభమైందని, ముఖ్యంగా దక్కన్ ప్రాంతంలో, కాశ్మీరు ప్రాంతంలో, ఈశాన్య భారతదేశంలో ఇవి ప్రారంభం అయినట్లుగా పూర్తిగా చరిత్రకారులు గుర్తించారు. ఎక్కడ? ఈ యొక్క దక్కన్ ప్రాంతంలో, కాశ్మీరులో,
ఈశాన్య భారతదేశంలో. 8,000 సంవత్సరాల పూర్వం, 3,000 సంవత్సరాల పూర్వమే. రాక్షస గుళ్ళు అంటే ఏంది? పురాతనమైన పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించబడ్డ సమాధులనే, పురాతన కాలం నాటి సమాధులనే రాక్షస గుళ్ళు అంటారు. వీటిని ఒక వరుస క్రమ పద్ధతుల్లో నిర్మించారు. కొన్నిటిని భూమిపైన, కొన్నిటిని భూమి లోపల చూడవచ్చు. ఇవి కొన్నిటిని వృత్తాకార మార్గంలో సమాధి పైన రాళ్లను పేరిస్తే వృత్తాకార మార్గంలో కొన్ని సమాధులపైన ఈ యొక్క పొడవాటి నిలువైన రాయిని బాతారు. ఎందుకంటే అక్కడ ఒక మనిషి ఖననం చేయబడ్డాడని. మరి ఈ రాక్షస గుళ్ళు బయటపడ్డప్పుడు చరిత్రకారులు అందులో ఏ వస్తువులు గుర్తించారు అంటే పురాతనమైన శిలలతో తయారు చేసిన పనిముట్లు, రాతి పరికరాలు, ఇనుముతో తయారు చేసిన పనిముట్లు, గుర్రాలకు సంబంధించిన అస్థిపంజరాలు, గుర్రాలకు సంబంధించిన అస్థికలు, గుర్రాలకు సంబంధించిన అస్థిపంజరాలు, అస్థికలు, గుర్రాలకు సంబంధించిన వస్తువులు, బంగారం, వెండి వంటి లోహాలతో తయారు చేసిన ఆభరణాలు, వస్తువులు, అలాగే వీటన్నిటితో పాటు నలుపు ఎరుపు రంగులతో తయారు చేయబడి పగిలిపోయిన బూడిద పెంకులు, నలుపు ఎరుపు రంగులో తయారు చేయబడి పగిలిపోయిన బూడిద పెంకులు, ఏమంటారు కుండల పెంకులు, అలాగే ఒకే సమాధిలో బయటపడ్డ అనేక అస్థిపంజరాలు, ఒకే సమాధిలో బయటపడ్డ అనేక అస్థిపంజరాలు, ఇవన్నీ కూడా రాక్షస గుళ్ళు అనేటటువంటి ఈ యొక్క సమాధులను పురావస్తు చరిత్రకారులు త్రవ్వినప్పుడు అందులో బయటపడ్డాయి. అయితే ఒకే సమాధిలో బయటపడ్డ అనేక అస్థిపంజరాలను చూసి ఆనాటి చరిత్రకారులు ఏమన్నారంటే ఆ రోజుల్లో ఒక కుటుంబానికి సంబంధించిన వారిని ఒకే సమాధిలో ఖననం చేసేవారని అర్థమైంది. దానితో పాటు వాళ్ళు వాడిన ఇనుప పరికరాలు బట్టి ఆ రోజుల్లో వ్యవసాయం బాగా చేసేవారని, నాగలితో పొలాన్ని దున్నేవారని, ఆ నాగలి చెక్క నాగలికి ఇనుముతో చేసిన ఆ కర్ర, ఇనుప కర్రను పెట్టి పొలాన్ని దున్నేవారని, చెరువులు బాగా త్రవ్వించి వ్యవసాయ అభివృద్ధికి వీళ్ళు పూనుకున్నారని, ఈ అన్ని విషయాలను కూడా రాక్షస గుళ్ళు అనేటటువంటి సమాధులు బయటపడ్డప్పుడు క్లియర్గా వీళ్ళు తెలుసుకోవడం అనేది జరిగింది. మరి ఇక్కడ తెలంగాణ అభ్యర్థులు ఇవి ఇద్దరు చదవాలి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి టాపిక్ అనేది క్లియర్గా మనకు, ఇప్పుడు నేను చెప్పేటటువంటి టాపిక్ ఇక్కడ క్లియర్గా మెగాలిథిక్ ఏజ్ అనేటటువంటిది. ఇది బృహత్ శిలాయుగం అంటాం. ఏమంటామంటే బృహత్ శిలాయుగం అంటాం. మెగాలిథిక్ ఏజ్ లేదా బృహత్ శిలాయుగం, ఇది తెలంగాణ అభ్యర్థులు మాత్రమే చదవలసిన అంశం. బృహత్ శిలాయుగం అంటే ఈ కాలం నాటి పెద్ద పెద్ద రాతి పరికరాలను శిలలతో తయారు చేసి ఉపయోగించే ఈ కాలం నాటి రాతి పరికరాలను ఎక్కువగా శిలలతో ఉపయోగించడం, అలాగే సమాధులు కూడా ఎక్కువగా ఈ యొక్క రాతి సమాధులు ఎక్కువగా లభ్యం కావడం వలన దీన్ని బృహత్ శిలాయుగం అని చెప్పేసి పిలవడం జరిగింది. మరి ఈ బృహత్ శిలాయుగం నాటి ఆధారాలు ఎక్కువగా పంట పొలాలు అంటే కొండ ప్రాంతాలు, అలాగే చెరువుల దగ్గర బయటపడ్డాయి. పంట పొలాల దగ్గర, కొండ ప్రాంతాలు, చెరువుల దగ్గర మెగాలిథిక్ ఏజ్ లేదా బృహత్ శిలాయుగానికి సంబంధించిన ఆధారాలు ఎక్కువగా బయటపడ్డాయి. ఇందులో బయటపడ్డ వస్తువులు ఏమిటి అన్నప్పుడు నలుపు ఎరుపు రంగుతో తయారు చేసిన కుండలు, కొండ పెంకులు, నల్లటి నునుపైన ఇనుము వస్తువులు, నల్లటి నునుమైన ఇనుప వస్తువులు, అలాగే శిలలతో తయారు చేసిన పనిముట్లు, అలాగే ఒక మనిషి చనిపోయినాక ఆ మనిషి శవాన్ని భద్రపరిచే మట్టి లేదా రాతి పెట్టెగా చెప్పబడ్డ సర్కోఫగి, మట్టి లేదా రాతి పెట్టెగా చెప్పబడ్డ సర్కోఫగి, అలాగే అత్యంత క్లియర్గా ముఖ్యమైనటువంటిది చితాభస్మాన్ని దాచి ఉంచిన కుండలు. సో ఈ మెగాలిథిక్ ఏజ్ లేదా బృహత్ శిలాయుగానికి సంబంధించిన సమాచారంలో భాగంగా ఆనాటి బృహత్ శిలాయుగానికి సంబంధించిన సమాచారంలో భాగంగా బయలుపడిన శిథిల అవశేషాలు అన్నప్పుడు మీరు ఇక్కడ నలుపు ఎరుపు రంగుతో తయారు చేయబడ్డ కుండలు, పగిలిపోయిన కుండ పెంకులు, నల్లటి నునుపైన ఇనుము వస్తువులు, అలాగే శిలలతో తయారు చేసిన పనిముట్లు, పెద్ద పెద్ద పనిముట్లు, మట్టి, ఒక మనిషి చనిపోయిన తర్వాత మనిషి శవాన్ని భద్రపరిచే లేదా దాచి ఉంచే మట్టి లేదా రాతి పెట్టె,
అలాగే మనకు దాన్ని సర్కోఫగి అంటాం. అలాగే చితాభస్మాన్ని దాచి ఉంచిన మనిషిని అంటే ఖననం చేయకుండా దహనం చేసినప్పుడు ఆ మనిషి యొక్క బూడిద ఏదైతే ఉందో ఆ బూడిదను దాచి ఉంచినటువంటి కుండపాత్రలు, చితాభస్మాన్ని దాచి ఉంచిన కుండపాత్రలు, ఇవన్నీ కూడా ముఖ్యంగా పురావస్తు చరిత్రకారులు వాళ్ళు త్రవ్వినప్పుడు వివిధ రకాల ప్రాంతాలలో పంట పొలాలు కానీ, అలాగే కొండ ప్రాంతాలు కానీ, అలాగే చెరువుల్లో ఇవి ఎక్కువగా లభ్యం కావడం జరిగింది. మరి ముఖ్యంగా మన యొక్క తెలంగాణలో మనకు నల్లగొండలోని ఏలేశ్వరం, అలాగే మనకు వరంగల్లో, అలాగే మనకు అత్యంత కీలగా మహబూబ్ నగర్. మరి ఏంటి ఈ ప్రాంతాలు అంటే నల్లగొండ జిల్లాలోని ఏలేశ్వరంలో సర్కోఫగి లభ్యమైంది. సర్కోఫగి అంటే మనిషి చనిపోయినాక మనిషి శవాన్ని దాచి ఉంచిన భద్రపరిచిన రాతి పెట్టె లేదా మట్టి పెట్టెని, మట్టితో తయారు చేసిన ఒక శవపేటికని లేదా రాతి పెట్టెని సర్కోఫగి అంటాము. మరి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా మనకి ఇక్కడ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రేవుని గ్రామం, వరంగల్ జిల్లాలోని రేవుని గ్రామం. ఈ రేవుని గ్రామంలో బయటపడ్డటువంటి విషయాల్లో చూస్తే మెన్హిర్స్ అనేటటువంటివి ఏంటి అవి? మెన్హిర్స్. సో ఈ మెన్హిర్స్ అనేటటువంటిది, అలాగే గుండ్రటి రాళ్ళు. మెన్హిర్స్ అంటే ఏమిటంటే పొడవైన నిలువైన రాళ్ళు. ఇందాక చెప్పాను కదా, రాక్షస గుళ్ళ పైన ఒక పొడవైన నిలువైన రాయిని బాతేవారని. అలాగే గుండ్రటి రాళ్ళు, ఏమో వృత్తాకార మార్గంలో సమాధి పైన ఉంచిన రాళ్ళు. మెన్హిర్స్, గుండ్రటి రాళ్ళు వరంగల్ జిల్లాలోని ఈ యొక్క రేవుని గ్రామం, అలాగే దేవుని గుట్ట. ఇందులో ఈ యొక్క దేవుని గుట్ట ప్రాంతంలో మెన్హిర్స్, రేవుని గ్రామంలో గుండ్రటి రాళ్ళు బయటపడ్డాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని పోతనపల్లిలో ఏం బయటపడ్డాయి అంటే డోల్మెన్ అంటే ఏమిటి అంటే చిన్న గది లాంటి సమాధి ఆకృతి నిర్మాణాన్ని డోల్మెన్ అంటాం. చిన్న గది లాంటి సమాధి ఆకృతి నిర్మాణాన్ని డోల్మెన్ అంటాం. అలాగే మెన్హిర్స్ అంటే పొడవాటి నిలువైన రాళ్ళు. సర్కోఫగి అంటే మనిషి చనిపోయినాక మనిషి శవాన్ని దాచి ఉంచిన మట్టి లేదా రాతి పెట్టెనే మనం ఈ యొక్క సర్కోఫగి అంటాం. ఇవి తెలంగాణ ప్రాంతంలో ఎస్పెషల్లీ బయటపడ్డాయి. తెలంగాణ అభ్యర్థులు మాత్రమే ఈ మెగాలిథిక్ ఏజ్ అంటే బృహత్ శిలాయుగాన్ని చదవాలి. బృహత్ అంటే పెద్ద శిలాయుగం. ఈ శిలాయుగంలో మానవుడు పెద్ద రాతి పరికరాలను పెద్ద రాతి పరికరాలను ఉపయోగించాడు. సమాధులను కూడా శిలలతో ఎక్కువగా